హలో అండి. ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువగా ఉండే విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసి విటమిన్ డి, అలాగే విటమిన్ బి12. అలాగే ఈ విటమిన్ బి12 మన బాడీలో ఉండే ఫుల్ నర్వస్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ బి12 మనకి నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఉంటుంది, కానీ వెజ్ ఐటమ్స్లో అయితే చాలా తక్కువ. అందులో మష్రూమ్స్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక విటమిన్ డి ఈ రోజుల్లో ఎండలో తిరగడం అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటుంది. ఈ రెండింటి డెఫిషియన్సీకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ మష్రూమ్స్. ఈ రెండింటి డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది, అలాగే బాడీ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంతేకాదు ఈ మష్రూమ్స్లో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి కూడా ఈ మష్రూమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక విటమిన్ డి అయితే మన బాడీ 6 months నుంచి 1 year వరకు స్టోర్ చేసుకుంటుంది. సో మనకు కుదిరినప్పుడల్లా ఈ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇక ఈ మష్రూమ్స్ అనేవి అందరికీ అంతగా నచ్చవు. అలాంటి ఈ మష్రూమ్స్ని పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. డెఫిషియన్సీ ఉన్నవాళ్లే కాదండి, లేని వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ డెఫిషియన్సీస్ అనేవి మనకి తగ్గుతాయి. నేను ఈ మష్రూమ్స్తో కాజు మష్రూమ్ కర్రీ అయితే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అలాగే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్